అందరికీ నమస్కారం. నా పేరు ఎంఎస్కే ప్రసాద్. నేను ఫార్మర్ ఇండియన్ క్రికెటర్, అట్లానే ఫార్మర్ చైర్మన్ ఆఫ్ సీనియర్ సెలక్షన్ కమిటీ పీసీసీఐ. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక ఇన్స్పిరేషన్ కావాలి. అట్లానే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కొంతమందిని ఆదర్శంగా తీసుకోవాలి. అట్లాంటిది నా జీవితంలో కొంతమందిని నేను ఆదర్శంగా తీసుకున్నాను. దాంట్లో ప్రధానంగా ఫస్ట్ రామోజీరావు గారు అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. తర్వాత ఎందుకంటే అతను మీడియా ఇండస్ట్రీని రెవల్యూషనైజ్ చేయటం జరిగింది. రెండోది లావు రత్తయ్య గారు, వారు ఎడ్యుకేషన్ ఫీల్డ్ని రెవల్యూషనైజ్ చేశారు. బట్ వీళ్ళిద్దరికి భిన్నంగా వీళ్ళ తర్వాత వచ్చిన గొప్ప జనరేషన్ లీడర్ అనుకోవచ్చు, ఇన్స్పిరేటర్ అనుకోవచ్చు, మరి ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి హెడ్ అని కూడా అనుకోవచ్చు. అండ్ అసలు ఇండియా ఐటీ ఇండస్ట్రీ అంటేనే తన పేరు తెలుస్తుంది, ఒక మారుమోగిపోతుంది. అది ఎవరో కాదు, మన చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్గా తన బాధ్యతలు అందుకున్నారో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు యాక్చువల్గా మన స్పోర్ట్స్ చాలా చాలా వెనకబడి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఈ ఐటీతో పాటు ఎడ్యుకేషన్ ఫీల్డ్తో పాటు స్పోర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వారు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ పెట్టి యావత్ ప్రపంచానికి చాటి చూపించింది ఏంటంటే ఎస్ వీఆర్ హియర్, ఈ ఇంటర్నేషనల్ స్టేజ్ మనం క్రియేట్ చేశాము. ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ తో హైదరాబాద్ బ్రాండ్ అని ప్రపంచవ్యాప్తంగా తను స్ప్రెడ్ చేయాలన్న ఉద్దేశంతో అది స్టార్ట్ చేసి చాలా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేయటం. సో ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మిగతా చీఫ్ మినిస్టర్స్ ఫర్ ద హోల్ కంట్రీ కూడా ఇదొక పర్ఫెక్ట్ ఇన్స్పిరేషన్గా ఎగ్జాంపుల్గా మారటం జరిగింది. దాని తర్వాత పర్సనల్గా నేను వారిని కలిసినప్పుడు ప్రతి ఒక్కసారి కూడా ఆయన ఎప్పుడు ఒకటే మాట చెప్తుండేవారు, ఎంఎస్కే ప్రసాద్, మనకి ఎప్పుడు కూడా ఆలోచన విధానం 15-20 సంవత్సరాల తర్వాత ఏం చేస్తాము, ఎలా చేస్తాము అనేది ఉండాలి. సో అంత పెద్ద విజన్ ఉండాలనేది. సో 99లో వారిని కలిసినప్పుడు ఆయన అన్నారు, ఎంఎస్కే ప్రసాద్ గారు, మనం 2005లో ఎలా ఉండాలి, 2010లో ఎలా ఉండాలి, 2015లో ఎలా ఉండాలి, 2020లో ఎలా ఉండాలని. నాకు అప్పుడు అనిపించింది, ఏంటి ఈ మనిషి అసలు ఏంటి, ఏదో ఒక అపోహలో ఉన్నాడా లేక ఒక రకమైన మైకుల్లో ఉన్నారా అని అనుకున్నాం. ఎగ్జాక్ట్గా వారు ఏదైతే కలలు కన్నారో 2020లో హైదరాబాద్ ఒక గొప్ప పట్టణంగా ఉండాలి, హైదరాబాద్ ప్రపంచ పటంలో ఒక ముఖ్య సిటీగా మారాలని అనుకున్నారు. అది ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరిగింది. సో కమింగ్ టు ది స్పోర్టింగ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ బాధ్యతలుగా నేను తీసుకున్నప్పుడు అదే టైంలో చంద్రబాబు నాయుడు, మన స్టేట్స్ డివైడ్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చీఫ్ మినిస్టర్గా ఉండి వారు మా అందరికీ ఇచ్చిన సందేశం ఏంటంటే, క్రికెట్ని నీతితో నిజాయితీతో తను ముందుకు నడపండి, దీనికి కావాల్సిన ఎటువంటి వసతులు కావాలంటే ఆ వసతులు అన్నీ కూడా మేము కలిగిస్తామని చెప్పటం. అట్లానే ఆల్రెడీ గతంలోని ఎప్పుడో దాదాపు 20 సంవత్సరాల క్రితం మంగళగిరి స్టేడియం మాకు ఇవ్వటం, అట్లానే రెన్యువల్ తర్వాత విశాఖపట్నం స్టేడియం రెన్యువల్ వారే చేయటం. 2016లో దీన్ని ఒక టెస్ట్ సెంటర్ కింద మార్చి ఫస్ట్ టెస్ట్ కూడా మనం విశాఖపట్నంలో చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ టెస్ట్ ఎప్పుడైతే జరిగిందో, విశాఖపట్నం ఈజ్ ఆల్వేస్ ఎ ఫేవరెట్ సెంటర్ ఫర్ టీమ్ ఇండియా. అక్కడ జరిగిన ప్రతి మ్యాచ్ కూడా ఇండియా గెలుస్తుంది కాబట్టి ఒక సెంటిమెంటల్ గా విశాఖపట్నం అనేది చాలా ఇంపార్టెంట్ సెంటర్. సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్స్పిరేషన్ దట్ వీ గాట్. క్రికెట్ అడ్మినిస్ట్రేటర్స్ గా మేము, అట్లానే మాకు అప్పుడు ఉన్న పెద్దలు సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ముందుకు నడపటం. సో పర్సనల్ గా నాకు అయితే మాత్రం నేను తీసుకున్న ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా నేను విన్నది ఏంటంటే, ఆయన కేవలం 4 గంటలు నిద్రపోతారని, 20 గంటలు శ్రమిస్తారని చెప్పి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలు డైరెక్టర్గా తీసుకున్న తర్వాత 6 years నిరంతరం కృషి చేసి దాదాపు 18 ఫస్ట్ క్లాస్ గ్రౌండ్స్ని డెవలప్ చేశాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అనేది ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే ప్రపంచం మన వైపు మనం చూస్తుంది అని ఆయనకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అట్లాంటిది ఆయన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇండియాకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక రోల్ మోడల్గా మారిందంటే మాత్రం అది కేవలం మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి నాకైతే మాత్రం ప్రధాన స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి, రాష్ట్రానికి పెద్ద ఆయన సిబిఎన్ గారు ఆ టైంలో స్పోర్ట్కి, స్పోర్ట్స్మెన్కి చాలా చాలా సేవలు అందించారు. అండ్ ఇంకొకటి, ఎప్పుడైతే బాగా పర్ఫామ్ చేస్తున్నామని తెలిసిందో ఇమ్మీడియట్గా వాళ్ళని రికగ్నైజ్ చేసి రివార్డ్ చేయటం కూడా చాలా మందికి అది చేయటం జరిగింది. పర్సనల్గా నా విషయంలో అట్లానే పుల్లెల గోపీచంద్కి ఒక మంచి తను
ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ అయిన తర్వాత తను సరిగ్గా సత్కరించి బహుమతించి అట్లానే ల్యాండ్ ఇచ్చి తనకి ఎటువంటి అకాడమీ డెవలప్ చేశాడో మనందరికీ తెలుసు. పుల్లెల గోపిచంద్ వరల్డ్ నెంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తను తయారు చేయటం, అట్లానే సానియా మిర్జా కూడా ఆ టైంలోనే వారి టైంలోనే ఫ్లరిష్ అవటం. సో ఆల్ దీస్ ముఖేష్ కానీ రమేష్ కానీ వీళ్ళందరూ కూడా ఈవెన్ ఫర్ దట్ ఎక్స్టెంట్ పివి సింధు కూడా తను పర్ఫామ్ చేసినప్పుడు కానీ ఎర్లీ స్టేజెస్లో కానీ వీళ్ళందరూ కూడా హెల్ప్ చేయటం అంటే క్లియర్గా మనకు అర్థమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి స్పోర్ట్ అంటే ఎంత ఇష్టం అని.